ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. నమస్తే, నేను మీ గౌతమి. ఇప్పుడు రచయిత హరీష్ పంపిన అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే కథను వినేద్దామా? అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ళ నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది. అక్కడ నుంచి మోకాళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తోంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? చైత్ర పొద్దున్నుంచి పడుకునే ఉంది. ఈరోజు స్కూలుకి వెళ్లాల్సిన అవసరం లేదని ఓ పక్క సంతోషంగానే ఉన్నా, నీరసంగా ఉండటంతో ఆడుకునే ఛాన్స్ లేదని మరో పక్క బాధపడుతోంది పాపం. అమ్మ తనకు సేవలు చేస్తూనే తిడుతోంది. సాయంత్రం రాని మీ నాన్నని రాత్రిళ్ళు నాకు తెలియకుండా ఐస్ క్రీం కొని పెడతారా? అసలే చలికాలం, బుద్ధున్న వాళ్ళు ఎవరైనా తింటారా అని కోప్పడుతుంది. ఈ టైంలో టీవీ ఆన్ చేస్తే అమ్మ చేతిలో అయిపోతాం, మరేం చేద్దామని చైత్ర ఆలోచించింది. తాతయ్య తనని చూడ్డానికి వచ్చినప్పుడల్లా కథల పుస్తకం కొని తెచ్చేవారు. తను మాత్రం ఎప్పుడూ చదివింది లేదు. రాత్రిలో తాతయ్య కథలు చెబుతూ ఉంటే కొడుతూ నిద్రపోవడమే అలవాటు. కథల పుస్తకాలు గుర్తు రాగానే రూంలోకి వెళ్లి వెతికింది. ఓ పుస్తకం పైన చిన్న దీపం, అందులో నుంచి బయటికి వచ్చిన పెద్ద ఆకారం కనిపించాయి. అరే, భలే ఉందే అనుకుంది చైత్ర. దానిపైన అల్లావుద్దీన్ అద్భుత దీపం అని రాసింది. చైత్ర ఆ కథ చదవటం ప్రారంభించింది. మక్కా నగరం పేరు అందరూ వినే ఉంటారు. ముస్లింలకు అది పవిత్ర యాత్రాస్థలం.
ఆ మహానగరంలో పవిత్రమైన మసీదులున్నాయి. అంతేకాక ఎందరో శ్రీమంతులు పెద్ద పెద్ద భవంతులలో సకల ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారు. ఎంతో మంది నిరుపేదలు కూడా అక్కడ నివసిస్తూ ఉంటారు. పేదవారు పేటలు, గుడిసెలు అక్కడ లెక్కలేనని ఉన్నాయి. ఆ నగరంలో ముస్తఫా అనే దర్జీవాడున్నాడు. అక్కడ చాలా బీదవాడు. అతని భార్య ఒట్టి అమాయకురాలు పాపం. చాలా మంచి మనిషి. వారికి ఒక్కడే కొడుకు. అతని పేరు అల్లావుద్దీన్. ఒక్కడే కుమారుడు కావడం వల్ల తల్లిదండ్రులకు అతనంటే ఎంతో ప్రేమ. తల్లి మరీ గారబంగా చూసుకునేది. ముస్తఫా బట్టలు కుట్టి వచ్చే కొద్ది సంపాదనలతో సంసారం పోషించుకుంటూ ఉన్నాడు. అయితే అల్లావుద్దీన్కు చదువు అబ్బలేదు పాపం. వాడు అల్లరి చిల్లరిగా మురికివాడలలో ఉండే పిల్లలతో కలిసి తిరుగుతూ ఆటలాడుతూ ఉండేవాడు. తండ్రి ముస్తఫా కుమారుడికి ఎన్నోసార్లు బుద్ధి చెప్పాడు. తల్లి కూడా అప్పుడప్పుడు మందలిస్తూ ఉండేది. అయినా అల్లావుద్దీన్ మారలేదు. అల్లావుద్దీన్కు 10 ఏళ్లు ఉన్నప్పుడు అతని తండ్రి ముస్తఫా చనిపోయాడు. అప్పుడే తల్లి కొడుకులకు ఎవరూ సహాయం చేయలేదు. ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. తల్లి ఆ ఇంట్లో ఈ ఇంట్లో అనేక రకాల పనులు చేసి సంపాదించిన కాస్త డబ్బుతో కొడుకు అల్లావుద్దీన్ను పోషించుకుంటూ వచ్చింది. కాలం గడిచింది. అల్లావుద్దీన్కు 15 ఏళ్లు వచ్చాయి. ఇలా ఉండగా ఒకనాడు ఒక మాంత్రికుడు అక్కడికి వచ్చాడు. పిల్లలతో కలిసి బజారులో ఆడుకుంటూ ఉన్న అల్లావుద్దీన్ని చూశాడు. వాడి వాలకాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. తనకు కావలసిన కుర్రోడు అతనే అని, తన కార్యము అతని ద్వారానే సాధించుకోవచ్చని గ్రహించాడు ఆ మాంత్రికుడు. అక్కడే ఆడుకుంటున్న మరో పిల్లవాడిని పక్కకు పిలిచి అతని ద్వారా ఆ అల్లావుద్దీన్ వివరాలన్నీ తెలుసుకున్నాడు. ఎంతో పరిచయం ఉన్న వాడిలాగా అల్లావుద్దీన్ దగ్గరకు వెళ్లి, ఏరా నాయనా, ఎలా ఉన్నావురా? ఎంతకాలానికి చూశాను నిన్ను అని ప్రేమగా పలకరించాడు. కుర్రవాడైన అల్లావుద్దీన్కు అతనెవరో తెలీదు కదా. గుర్తు రాలేదండి అన్నట్లు చూశాడు. అది కనిపెట్టిన మాంత్రికుడు, ఏరా నాయనా, నేనెవరో అని అనుకుంటున్నావా? పిచ్చి సన్నాసి, నేనెవరో కాదురా, మీ చిన్నాన్నను. మీ ఇంటికి పోదాం పదా. మీ నాన్న అమ్మ బాగున్నారా? నేను వాళ్ళని చూసి ఎన్నో ఏళ్ళు అయింది అని అంటూ అల్లావుద్దీన్ని దగ్గరికి తీసుకుని ముద్దులాడాడు ఆ మాంత్రికుడు. అల్లావుద్దీన్ అతను చెప్పినదంతా నిజమేనని నమ్మి ఎక్కడలేని సంతోషంతో మాంత్రికుడిని వెంట పెట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. రండి చిన్నాన్నా, ఈ గుడిసే మా ఇల్లు. ఉండండి, మా అమ్మను పిలుచుకుని వస్తాను అంటూ లోపల ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మా అమ్మా, చూడు మనింటికి ఎవరొచ్చారో. మన చిన్నాన్న, నాయనగారికి స్వయాన తమ్ముడట. బజారులా నన్ను చూసి ప్రేమగా పలకరించాడు. మనింటికి తీసుకుని వచ్చాను అని చెప్తాడు. ముస్తఫా భార్య ఇది విని నివ్వెరపోయింది. చిన్నాన్న? ఎవర్రా ఆయన? నీకెవరు చిన్నాన్నలు పెద్దనాయనలు లేరు అంటూ తలుపు తీసుకుని ఇవతలకు వచ్చింది. అల్లావుద్దీన్ తల్లి ముస్తఫా భార్యను చూసి చూడగానే మాంత్రికుడు, సలాం వదినగారు, నేను మీ మరిదిని. మీరు నన్ను ఎరుగరు. నేను చిన్నప్పుడే మా అన్నగారికి పెళ్లి కాకముందే దేశాలకు వెళ్ళిపోయాను. దేశాలు తిరిగాను. ఏదో కాస్త సంపాదించాననుకోండి. మీకు నేను కొత్త కావచ్చు, కాని ఈ పిల్లవాడిని చూడగానే మా అన్నగారు పోలికలను బట్టి
వీడు మా అన్న కొడుకే అయ్యుంటాడని గమనించాను అని అన్నాడు ఆ మాంత్రికుడు ముసుముసుగా నవ్వుతూ. అంతా విని, ఓ అలాగా మరిది గారు, మీరు కూర్చోడానికి కుర్చీ కూడా లేదే, ఇలా ఈ చాప మీద కూర్చోండి అంది ముస్తఫా భార్య చాప వారుస్తూ. చూశారు కదండి, మీ అన్నగారు పోయిన తరువాత మా గతి మరీ అధ్వాన్నమైపోయింది. ఆయన ఉండగా ఏదో దర్జీ పని చేసి 4 డబ్బులు సంపాదించి పెట్టేవాడు. ఇప్పుడు ఏ ఆధారమూ లేదు. పైగా ఈ పిల్లవాడు అల్లావుద్దీన్ ఒకడు. వీడిని నాకప్పగించి ఆయన కన్ను మూశారు. వీడికి ఊళ్ళో పిల్లలతో బలాదూరి తిరగడం తప్ప వేరే పని పాట లేదు. పూట గడవడమే మాకు కష్టంగా ఉంది. అంతా ఆ అల్లా దయ అంటూ కన్నీరు కారుస్తూ ఉంటుంది ముస్తఫా భార్య. మీరేం విచారించకండి వదినగారు, నేనంతా విన్నాను. పోయేటప్పుడైనా అన్నగారిని చూడలేకపోయాను. ఇక నుంచి మీకేం దిగులు లేదు, నేనున్నాను. అల్లా దయ ఉంటే పరిస్థితులన్నీ చక్కబెడతాను అని ఎన్నో విధాల ధైర్యం చెప్పాడు మాంత్రికుడు. కొంత ధనం కూడా ఆమె చేతిలో పెట్టాడు. అమాయకురాయిలైన ముస్తఫా భార్య మాంత్రికుడు మాటలన్నీ నమ్మింది. ఆనాటి నుండి మాంత్రికుడు వారిలో ఒక మనిషిగా మారిపోయాడు. అల్లావుద్దీన్ బజారుకు తీసుకువెళ్లి మిఠాయిలు, ఆడుకోవడానికి బొమ్మలు ఎన్నో కొనిపెట్టేవాడు. ఆ రాత్రి ముస్తఫా భార్య రకరకాల వంటకాలు చేసి మాంత్రికుడికి, తన కుమారుడికి కడుపు నిండా భోజనం పెట్టింది. తాను కూడా హాయిగా తిని అల్లాను తలుచుకుంటూ నిద్రపోయింది. భర్త చనిపోయిన తరువాత ఆమె కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయింది ఆ రోజే. ఈ విధంగా 4-5 రోజులు హాయిగా గడిచిపోయాయి. ఇప్పుడు అల్లావుద్దీన్ ముఖంలోకి ఎంతో కల వచ్చింది. కడుపు నిండా ఎప్పుడైతే తిండి పడుతుందో అప్పుడే మనిషి కూడా బాగుంటాడు కదా మరి. మాంత్రికుడు రోజూ ఆ కుర్రవాడిని వెంటబెట్టుకొని మక్కా నగరంలోని వీధులన్నీ తిప్పుతున్నాడు. కావలసినవన్నీ కొనిపెడుతున్నాడు. అల్లావుద్దీన్ అంతకు ముందు ఎప్పుడూ చూడని రాజభవనాలు, ఉద్యానవనాలు చూస్తున్నాడిప్పుడు. ఒకనాడు మాంత్రికుడు తన సంచిలోంచి ఒక ఉంగరం తీసి అల్లావుద్దీన్ వేలికి పెట్టాడు. ఒరే అబ్బాయ్, ఈ ఉంగరాన్ని ఎప్పుడూ తీయకు సుమీ. ఇది అన్ని వేళలా నీకు రక్షగా ఉంటుంది. అల్లాను ప్రార్థించుకుంటూ నీకిది ఇచ్చాను. జ్ఞాపకం ఉంచుకో. ఎవరడిగినా ఇవ్వకు, ఎప్పుడూ తీయకు అని చెప్పాడు ఆ మాంత్రికుడు. అల్లావుద్దీన్ చాలా సంతోషించి, అలాగే చిన్నాన్నా అంటూ మాంత్రికుడికి పదే పదే సలాం చేశాడు. రాను రాను మాంత్రికుడిని వదిలిపెట్టి ఉండలేకపోయాడు ఆ అల్లావుద్దీన్. అతనిపై ఎంతో పూజ్యభావం ఏర్పడింది. అలాగే వాళ్ళ అమ్మకు కూడా మాంత్రికుడి పట్ల ఎంతో గౌరవం ఏర్పడింది. స్వయాన అతను తనకు మరిదేనని పూర్తిగా నమ్మింది ముస్తఫా భార్య. జీవితాంతం తనకు, తన కుమారుడైన అల్లావుద్దీన్కు మరిది అండగా ఉంటాడు కదా అని ఆశపడింది. రోజులు, వారాలు దొర్లిపోయాయి. తనపై అల్లావుద్దీన్కి వాళ్ళ అమ్మకు పూర్తి నమ్మకం ఏర్పడింది. మాంత్రికుడు అది కూడా గ్రహించాడు. ఇక ఏ ఆటంకమూ లేకుండా తన కార్యం సాధించుకోవచ్చని నిశ్చయించుకున్నాడు ఆ మాంత్రికుడు. ఒకనాడు మాంత్రికుడు అల్లావుద్దీన్ను వెంటబెట్టుకొని రోజులాగే నగర వీధులన్నీ తిప్పుతూ వింతలు, విశేషాలు చూపిస్తూ నగరం దాటి చాలా దూరం తీసుకువెళ్లాడు. అక్కడ ఒక చిన్న కొండగుట్ట ఉంది. అల్లావుద్దీన్ ఎన్నడూ చూడని ప్రదేశం అది. అయినప్పటికీ తాను ఎంతగానో ప్రేమించి చిన్నాన్న కనుక ఆయన చెప్పినట్లు చేయడం తన ధర్మం అని తలచి మరేమీ మాట్లాడకుండా మాంత్రికుడు వెంట వెళ్లాడు అల్లావుద్దీన్. ఇద్దరూ ఆ కొండగుట్ట ఎక్కి కొంత దూరం వెళ్లారు. ఓ చోట చెట్లు, పొదలు దట్టంగా ఉన్న ప్రదేశంలో మాంత్రికుడు ఏవో మంత్రాలు చదివాడు. అప్పుడు హఠాత్తుగా ఆ ప్రదేశంలో భూమి రెండుగా చీలి ఒక బిలంలాగా ఏర్పడింది. ఆ బిలంలోకి దిగి ఇద్దరూ నడక సాగించారు. అల్లావుద్దీన్కు అదంతా వింతగా అనిపించింది. అసలక్కడ ఏం జరుగుతోందో అల్లావుద్దీన్కు అర్థం కాలేదు. అయినప్పటికీ దేవుడు లాంటి చిన్నాన్న మీద నమ్మకంతో అతని వెనకాలే వెళ్లాడు అల్లావుద్దీన్. గుహలాగా చీకటిగా ఉన్న బిలంలోకి వెళుతూ ఉంటే మొదట అల్లావుద్దీన్కి భయం పుట్టింది. కాని పక్కన చిన్నాన్న ఉన్నాడు కదా అని నిబ్బరంగా నడక సాగించాడు.
అలా కొంత దూరం వెళ్ళగానే మెట్లు కనిపించాయి. బాగా వెలుతురు కూడా వచ్చింది. ఏదో వింత చూస్తున్నట్లు అనిపించింది అల్లావుద్దీన్కు. అక్కడ రమణీయమైన ఒక ఉద్యానవనం కూడా కనిపించింది. అక్కడ చెట్లకు తీయటి పండ్లు కనిపిస్తున్నాయి. మాంత్రికుడు అవి కోసి అల్లావుద్దీన్కు పెట్టాడు. ఎంతో రుచిగా ఉన్న ఆ పండ్లను అల్లావుద్దీన్ తిన్నాడు. అలాంటి పండ్లు జన్మలో తిని ఎరుగడు. తరువాత ఒక చోటు దగదగా మెరిసే రత్నాలు, మణులు, రాసులు పోసి ఉన్నాయి. అల్లావుద్దీన్ చాలా ఆశ్చర్యపడుతూ కళ్ళు ఇంతింత చేసుకుని వాటి వంక అదే పనిగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మాంత్రికుడు, "ఇవి నీకు కావాలా?" అని అడుగుతూ 2 గుప్పెట్లు నిండా ఆ రత్నాలు తీసి అల్లావుద్దీన్ జేబులో పోశాడు. జేబులో పట్టినంత వరకు రత్నాలు పోసుకున్నాడు అల్లావుద్దీన్. ఆ ఉద్యానవనం మధ్యలో మరో చిన్న స్వరంగం కనిపించింది. అల్లావుద్దీన్ని అందులోకి దింపాడు ఆ మాంత్రికుడు. "నీకేం భయం లేదు, నేను చెప్పినట్లు చెయ్, అల్లా నీకు మేలు చేస్తాడు" అని అన్నాడు. కాని అల్లావుద్దీన్కు ఏదో అనుమానం కలిగింది. చీకటి కొలంలా ఉన్న ఆ బిలంలోకి తనొక్కడినే దింపి మాంత్రికుడు వెలుపలే ఉండటం అతనికి సందేహం కలిగించింది. అంతేకాదు, ఆ బిలంలో ఒక పాత లాంతరు కూడా ఉంది. మరేమీ లేదు. ఆ లాంతరును తన చేతికి అందివ్వమన్నాడు ఆ మాంత్రికుడు. దాంతో అల్లావుద్దీన్కు సందేహం మరీ ఎక్కువైంది. తనను బయటికి తీయకుండా ముందుగా లాంతర్ను అందివ్వమనడంలో అర్థమేంటి? ఇందులో తప్పకుండా ఏదో మోసం ఉంది. ఈ పాత లాంతరు ఎందుకు? దీనిలో ఏముంది అని తనలో తాను తర్కించుకున్నాడు అల్లావుద్దీన్. ఇప్పుడు తను ఇంతకు ముందులా అమాయకుడు కాదు. లోకంలో అనేక మంది వింత మనుషులను, మోసగాళ్లను చూశాడతను. పైగా ఆ బిలంలో భరించరానంత దుర్గంధంతో కూడి ఉంది. అల్లావుద్దీన్ను లాంటి సన్నటి చిన్న కుర్రాడు తప్ప పెద్దవాడెవ్వడూ అందులో పట్టడు. అందుకే మాంత్రికుడు ఆ కుర్రోడ్ని ఆ బిలంలోకి దించాడు. ఇది గ్రహించిన అల్లావుద్దీన్ మాంత్రికుడు అడిగిన లాంతరు అతనికి అందివ్వలేదు. అయినా మాంత్రికుడు ఎలాగైనా దాన్ని అందుకోవాలని వంగి ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా ఆ లాంతర్ను తనకు అందివ్వమని అల్లావుద్దీన్ను బ్రతిమాలాడాడు కూడా. "మా నాయన కదా, నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. మా తండ్రివి కదూ, నీవడిగినన్ని మిఠాయిలు కొనిపెడతాను. నేను మీ చిన్నాన్ననురా, మీ అమ్మ మీద ఒట్టు, నువ్వు నా మాట మన్నించి తీరాలి" అని పరిపరి విధాల మాంత్రికుడు వేడుకున్నాడు. కాని లాభం లేకపోయింది. ముందు తనను ఆ బిలంలో నుంచి బయటికి తీస్తేనే లాంతరు అతనికి అందిస్తానని అల్లావుద్దీన్ ఖచ్చితంగా చెప్పేశాడు. అంతలో అతను జేబుల్లో పోసుకున్న రత్నాలన్నీ మాయమైపోయాయి. చూసుకుంటే జేబులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే అతనికి తెలిసిపోయింది ఇదంతా మాయా అని. మాంత్రికుడు తనని నమ్మించి మోసం చెయ్యబోయాడని కూడా అల్లావుద్దీన్ గ్రహించాడు. మాంత్రికుడు అడిగిన పాత దీపాన్ని తన జేబులో తరుముకున్నాడు. ఎంత ప్రాధేయపడ్డా, ఎంత మొత్తుకున్నా తను సాధించాలనుకున్న లాంతరు చేతికి చిక్కలేకపోయేసరికి మాంత్రికుడుకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. అల్లావుద్దీన్ను అక్కడే భూస్థాపితం చెయ్యాలనుకున్నాడు. తాను పొందాలనుకున్న అద్భుత దీపం ఎలాగూ తనకు దక్కలేదు. అది అల్లావుద్దీన్కి మాత్రం ఎందుకు దక్కాలి అనుకుని మాంత్రికుడు తక్షణమే ఏవో కొన్ని మంత్రాలు చదవగా ఆ బిలం మూసుకుని పోయింది. తరువాత మాంత్రికుడు పెద్ద బిలం నుంచి వెలుపలికి వచ్చి గుహలాగా ఉన్న ఆ బిలాన్ని కూడా మూసివేసి ఎక్కడలేని విచారంతో తన దారిని తాను వెళ్ళిపోయాడు. స్వరంగం పైన మూత పడడంతో అల్లావుద్దీన్కి ఊపిరాడలేదు. ఆ చీకటి కోనలో దిక్కుతోచలేదు. ఇక ఇవాల్టితో తన పని అయిపోయినట్లేనని, దిక్కు మొక్కు లేకుండా ఈ అంధకారంలో, ఈ భూగర్భ స్వరంగంలో తన ప్రాణాలు పోగొట్టుకోవలసి వచ్చిందేనని, ఆ వచ్చినవాడు తన చిన్నాన్న కాదేనని, మోసగాడని, మహామాయవి అని, మాంత్రికుడని నిశ్చయించుకున్నాడు. పరిపరి విధాల అల్లాను ప్రార్థించడం మొదలుపెట్టాడు. అల్లావుద్దీన్ ఆ భూగర్భ స్వరంగంలో ఆకలికి అలమటిస్తూ, దాహంతో బాధపడుతూ, వెక్కి వెక్కి ఏడుస్తూ 3 రోజులు అలాగే ఉండిపోయాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.
ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. ఇక అతనికి ప్రార్థన చేసే ఓపిక కూడా నశించింది. నాలుక పిడకగట్టినట్లు పోయింది. సొమ్మసిల్లి పడిపోయాడు. 4వ రోజు పొద్దున్న కొంచెం అతనికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. ఏముంది, అంతా మామూలే. కటికి చీకటి. ఊపిరి సలపలేదు. పిలిచేవారు తలిచేవారు లేరు. అప్పుడు ఉన్నట్టుండి మెరుపులాగా ఒక విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. తన చిన్నాన్న చెప్పుకున్న ఆ మాయావి తనకు రక్షగా ఉంటుందని తన వేలికి పెట్టిన ఉంగరం సంగతి అల్లావుద్దీన్కు జ్ఞాపకం వచ్చింది. ఆ ఉంగరాన్ని కళ్ళకద్దుకున్నాడు. దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఓ అల్లా, నీవే నన్ను కాపాడాలి అని అంటూ వేలికి పెట్టుకున్న ఆ ఉంగరాన్ని తన చేతితో రుద్దుకున్నాడు. అప్పుడు వెంటనే ఒక భూతం అతని ముందు ప్రత్యక్షమైంది. మరుక్షణంలోనే ఆ చీకటి కొనలోకి వెలుగు వచ్చింది. భూతాన్ని చూసి అల్లావుద్దీన్ కొంచెం భయపడ్డాడు. ఆయన ధైర్యం తెచ్చుకుని, ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడా భూతం, అయ్యా, నీవు ఉంగరాన్ని రుద్దావు కదా, ఆ ఉంగరం ప్రతినిధిని నేను. మీరు ఆజ్ఞాపిస్తే మీ పనులన్నీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్న సేవకుణ్ణి స్వామి, సెలవివ్వండి, నన్నేం చేయమంటారు అని పలికింది ఆ భూతం. వెంటనే అల్లావుద్దీన్, అయినా ముందు నన్ను ఈ స్వరంగం నుంచి బయటపడే, నన్ను మా ఇంటి దగ్గర దిగబెట్టు అని అన్నాడు. మరుక్షణంలోని ఆ భూతం మహిమ వల్ల అల్లావుద్దీన్ మళ్లీ క్షేమంగా తన ఇంటి వద్దకు వచ్చేశాడు. భూతం మాయమైపోయింది. కాని 4 రోజుల బట్టి తిండి తిప్పలు లేకుండా అల్లావుద్దీన్ అలసి సొలసి సొమ్మసిల్లి పడిపోయాడు. తల్లి అతన్ని చూసి అసలే 4 రోజులు బట్టి తన కొడుకును చూడలేదు. తన మరిదితో కలిసి వెళ్లిన వాడెల్లా ఇప్పుడు ఒంటరిగా ఇంటికి వచ్చాడు. ఈ స్థితిలో ఉన్నాడే అని విచారపడుతూ అతని ముఖాన నీళ్లు చల్లి ఎన్నో ఉపచారాలు చేసిందామె. అప్పుడు అల్లావుద్దీన్కి మెలకువ వచ్చింది. అతని తల్లి, ఏమిట్రా, ఏమైంది నీకు, మీ చిన్నాన్న ఏడి అని అడిగింది. వాడు మా చిన్నాన్న కాదు, పాడు కాదు, ఒట్టి మోసగాడు, దొంగ, కపటి, వాడెవడో మాంత్రికుడు అని చెప్పి జరిగిన సంగతి యావత్తూ పూసగొచ్చినట్లు తల్లికి వివరించాడు. అంతా విని ఆ ఇల్లాలు నిర్ఘాంతపోయింది. అయ్యో నాయనా, అసలే కష్టాలలో ఉన్న మనకు భగవంతుడు ఈ ఆపద కూడా కొని తెచ్చాడా? సరేలే, ఏమైతేనేం, ఎలాగో నీవు బ్రతికి బయటపడ్డావు, అదే 10,000 నాయనా అని పలికి ఆ తల్లి 4 రోజులో తిండి తిప్పలు లేకుండా తన కొడుక్కి ఇంట్లో చేసిపెట్టిన పదార్థాలన్నీ కడుపు నిండా పెట్టింది. అల్లావుద్దీను సుష్టిగా భోంచేసి నిద్రపోయాడు. ఆ విధంగా 3 రోజుల పాటు ఏకధాటిగా నిద్రపోతూనే ఉన్నాడు. 4వ రోజు కాని అతనికి మెలకువ రాలేదు. అల్లావుద్దీన్ తాను జేబులో పెట్టుకుని భద్రంగా తెచ్చిన దీపం తల్లికిచ్చి దానిని దాచిపెట్టమన్నాడు. అప్పటికి ఉన్న డబ్బుతో ఎలాగోలా 4 రోజుల పాటు ఇల్లు గడిపింది తల్లి. ఆపై ఇంట్లో చిల్లి గవ్వలేదు. వంట చేయడానికి ఒక్క సామాగ్రి కూడా లేదు. ఇదిలా ఉండగా మాంత్రికుడు ఇంకా ఆ నగరం నుంచి వెళ్ళిపోలేదు. తాను భూగర్భ స్వరంగంలో పాతిపెట్టి వచ్చిన కుర్రవాడు అల్లావుద్దీను ఎలాగోలా బ్రతికి బయటపడి ఉంటాడని, తాను పొందాలనుకున్న అద్భుత దీపం అతని దగ్గరే ఉంటుందని తలచి ఏ విధంగానైనా దాన్ని పొందాలని పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. ఇంట్లో వంట చేసుకోవడానికి సామాన్లు లేవు కాని ఆ సమయంలో పాత దీపాన్ని అమ్మి వంటకు కావలసిన సామాన్లు సమకూర్చుకోవచ్చని నిశ్చయించుకున్నారు తల్లి కొడుకులు. అయితే ఆ దీపాన్ని అమ్మడం కోసం శుభ్రం చేస్తూ దానిపైన రుద్దారు. ఒక్కసారిగా దీపంలోంచి ఒక భూతం బయటికి వచ్చి, మీ కోరికలేమిటో చెప్పమని అడిగింది. మొదట భయపడిన తరువాత
అల్లావుద్దీన్ తన ఉంగరం లాంటి భూతమేనని గ్రహించి మాకు కడుపు నిండా భోజనం కావాలని కోరారు. వెంటనే వెండి బంగారు పాత్రలలో రకరకాల పిండి వంటలు పలహారాలతో భూతం అక్కడ ప్రత్యక్షమై అన్ని వారి ముందు పెట్టింది. అవన్నీ అల్లావుద్దీన్ను అతని తల్లి ఆవురావురమంటూ తిన్నారు. ఆ లాంతరును అల్లావుద్దీన్ను ప్రేమతో ముద్దు పెట్టుకుని మరలా దాన్ని తల్లికిచ్చాడు. భద్రంగా దాచిపెట్టమని చెప్పాడు. ఆనాటి నుంచి వాళ్ళ కష్టాలు గట్టెక్కాయి. మాయాదీపం సహాయంతో అల్లావుద్దీన్ను కావలసినవన్నీ తెప్పించుకుని అతను అతని తల్లి సుఖంగా జీవిస్తున్నారు. అలాగే ఒక దివ్య భవనం నిర్మించుకున్నారు. ఆ భూతం అల్లావుద్దీన్ను కోరినవన్నీ తక్షణమే సమకూర్చి పెడుతూ వచ్చింది. అలాంటి అందాల మందిరం ఆ నగరంలోనే లేదు. దాని నిండా బంగారు వెండి పాత్రలే. ఎక్కడా దొరికని చిత్ర విచిత్రమైన అందమైన వస్తువులు ఆ సౌధంలో కనిపిస్తాయి. ఇలా రోజులు గడిచిపోయాయి. నగరంలో జనమంతా అల్లావుద్దీన్కు ఇంతటి ఐశ్వర్యం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా ఒకనాడు ఆ దేశాన్ని పాలించే సుల్తాను నగర సందర్శనానికై వచ్చాడు. అతనితో పాటు అతని ఏకైక కుమార్తె కూడా వచ్చింది. ఆ అమ్మాయి చాలా చక్కనిది. ఆమెను తన సౌధంలో నుంచి అల్లావుద్దీన్ని చూశాడు. తొలి చూపులోనే సుల్తాను కూతురు అతని మనస్సును దోచుకుంది. ఆమెను తన భార్యగా చేసుకోవడం ఎలాగా అని దీర్ఘంగా ఆలోచించసాగాడు. కుమారుడు పరధ్యానంగా ఉండడం గమనించిన తల్లి అతన్ని కారణం చెప్పమని పదే పదే అడిగింది. మొదట్లో అల్లావుద్దీన్ను ఏమీ చెప్పలేదు. కాని చివరకు తల్లి బలవంతం మీద విషయం దాచిపెట్టి ఇక లాభం లేదని తాను సుల్తాను కూతురుపై మనస్సు పడినట్లు ఆమెను పెళ్లాడాలని నిశ్చయించుకున్నట్లు ఆమెకు వెల్లడించాడు. అతని అభిప్రాయం తెలుసుకుని ఆ తల్లి మొదట ఎంతగానో సందేహించింది. ఇది అసంభవం నాయనా. సుల్తాన్ ఎక్కడా? ఆయన అందాల కూతురు ఎక్కడా? ఏదో కొద్దిపాటి భాగ్యం ఈనాటికి సంపాదించుకున్న మనం ఎక్కడా? నీ కోరిక నెరవేరడం కష్టమే. నా మాట విని నీ అభిప్రాయం మార్చుకో తండ్రి అని ఎన్నో విధాల చెప్పింది తల్లి. అయినా అల్లావుద్దీన్ను అంగీకరించలేదు. తాను పట్టిన పట్టు వీడలేదు. అమ్మా, నా కోసం నీవు ఎలాగైనా సుల్తాను దగ్గరకు వెళ్ళు. ఆయన కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయమని ప్రాధేయపడు. ఎలాగైనా నాకీ ఉపకారం చేసి పెట్టమ్మా అంటూ తన తల్లికి విన్నవించుకున్నాడు అల్లావుద్దీన్. ఎంతైనా కన్న ప్రేమ కదా. ఆ తల్లి కొడుకు మాట కాదనలేకపోయింది. ఒకరోజు మంచి దుస్తులు ధరించి అనేక రకాల కానుకలను తీసుకుని సుల్తాను భవనానికి వెళ్ళింది తల్లి. ఎలాగో చాలా కష్టం మీద లోపలికి వెళ్ళడానికి ఆమెకు అనుమతి లభించింది. చివరకు ఆమె సుల్తానును సందర్శించి ఆయనకు అనేక సలాములు చేసి కానుకలను సమర్పించింది. వినయ విధేయతలతో తాను వచ్చిన పనిని గురించి తెలియచేసింది. సుల్తాను ఆమె చెప్పినదంతా విన్నాడు. అల్లావుద్దీన్ గురించి ఒక సామాన్యమైన దర్జీకి కుమారుడైనప్పటికీ ఈనాడు అదృష్టవశాత్తు ఈనాడు నగరంలోని గొప్ప ధనవంతులలో ఒక్కడయ్యాడని విని ఉండటం చేత అంతగా ఆశ్చర్యపడలేదు. కాని ఒక షరతు పెట్టాడు సుల్తాన్. నా కుమార్తె అందాల రాశి, అపరంజి బొమ్మ. ఆమెను పెళ్లాడదలుచుకున్నవాడు ప్రపంచంలో కల్లా విలువైన వజ్రాలు 2 తెచ్చి నాకు కానుకగా సమర్పించాలి. అలాంటి శక్తి సామర్థ్యాలు తాహత నీ కుమారుడికి ఉన్నాయేమో ఆలోచించుకోమను. నా కోరిక తీర్చడానికి నీ కుమారుడు ఇష్టపడి నా కోరికను తీరిస్తే నా కుమార్తెను అతనికిచ్చి తప్పకుండా పెళ్లి చేస్తాను అని చెప్పాడు ఆ సుల్తాన్. అది వినగానే అల్లావుద్దీన్ తల్లి నీరు కారిపోయింది. ఇక తన కొడుకు కోరిక తీరడం అసాధ్యమని అనుకుంది. సుల్తాను దగ్గర సెలవు పుచ్చుకుని తిరిగి తన ఇల్లు చేరుకుంది తల్లి. తల్లి రాక కోసం ఎదురుచూస్తున్న అల్లావుద్దీన్ అమ్మను చూడగానే ఎదురు వెళ్లి ఆమెను కౌగలించుకున్నాడు. ఏమైందమ్మా? కాయా పండా? నాకు తెలుసు, నువ్వు వెళ్తే ఆ పని కాకుండా ఉంటుందా అని ఆనందంతో ప్రశ్నల వర్షం కురిపించాడు. తల్లి ఏమీ సమాధానం చెప్పకుండా బిక్కముఖం వేసింది. అది కనిపెట్టిన అల్లావుద్దీన్, ఏం జరిగిందమ్మా? జరిగిందేమిటో చెప్పు
సుల్తాన్ కాదన్నాడా అని గుచ్చి గుచ్చి అడిగాడు. అప్పుడు తల్లి ఉన్న విషయం బయటపెట్టింది. సుల్తాన్ కోరే గొంతెమ్మ కోరికలు మనమేం తీర్చగలం నాయనా? ప్రపంచంలోకెల్లా విలువైన వజ్రాలు 2 కానుకగా ఇవ్వాలట. అప్పుడు గాని పిల్లనివ్వరట. అలాంటి ఆ వజ్రాలు ఈజిప్టు రాజు వద్ద ఉన్నట్టు విన్నాను అని తల్లి వివరించి చెప్పింది. అలావుద్దీన్ను కొంచెంసేపు ఆలోచించాడు, తల గోక్కుంటూ. తరువాత తల్లితో, మరేం పర్వాలేదమ్మా, తెస్తాను. అలాంటి 2 వజ్రాలు తెచ్చి సుల్తాన్ కూతుర్ని పెళ్లాడతాను అని పలికి ఆ మాయాదీపం తీసుకురమ్మన్నాడు. తల్లి తెచ్చి ఇచ్చింది. దాన్ని తన 2 చేతులతో గట్టిగా రుద్దాడు. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలావుద్దీన్ను వెంటనే మహాభూతం ప్రత్యక్షమైంది. ప్రభూ, ఏమిటి, సెలవివ్వండి అని అడిగింది. తన కోరిక చెప్పాడు అలావుద్దీన్. చిత్తం, అలాగే. ఈజిప్టు మహారాజు వద్ద ఉన్న ఆ 2 విలువైన వజ్రాలు తీసుకువస్తాను అని అంద భూతం. ఆ ప్రకారమే భూతం తెచ్చి ఇవ్వడం వల్ల అతని విలువైన ఆ 2 వజ్రాలు అలావుద్దీన్ వశమయ్యాయి. తల్లి చాలా సంతోషించింది. వాటిని భద్రంగా తీసుకొని వెళ్లి సుల్తాన్కు సమర్పించింది. అతని ఆనందానికి అంతులేదు. అలావుద్దీన్ తెలివితేటలు, సామర్థ్యాన్ని ఎంతో మెచ్చుకున్నాడు సుల్తాన్. వెంటనే సుల్తాన్ కుమార్తెకి పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. అలావుద్దీన్ పెళ్లి సుల్తాన్ కుమార్తెతో రంగరంగ వైభవంగా జరిగింది. దేశంలో ఉన్న పెద్ద పెద్ద సుల్తాన్లు, నవాబులు ఆ పెళ్లికి విచ్చేశారు. అందరికీ బ్రహ్మాండమైన విందు జరిగింది. అందమైన భార్య లభించినందుకు అలావుద్దీన్ మురిసిపోయాడు. అలాగే తన మనసుకు నచ్చిన భర్త దొరికినందుకు సుల్తాన్ కుమార్తె కూడా చాలా సంతోషించింది. ఈ విధంగా అలావుద్దీన్ తన తల్లితోనూ భార్యతోనూ దివ్య భవనంలో నివసిస్తూ సమస్త భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటాడు. కాలం గడిచింది. అయితే మాంత్రికుడు పన్నాగాలు పన్నుతూ ఇంకా ఆ నగరంలోనే ఉన్నాడు. తాను చూస్తూ ఉండగానే అలావుద్దీన్ ఇలా గొప్పవాడు కావడం, ప్రజలంతా అతని గురించో చెప్పుకోవడం విన్నాడతను. ఇదంతా ఆ అద్భుత దీపం మహిమేనని తెలుసుకున్నాడు. అది అలావుద్దీన్ దగ్గరే ఉన్నదని గ్రహించాడు. ఎలాగైనా దాన్ని కాజేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఉపాయం ఆలోచించాడు ఆ మాంత్రికుడు. తననెవ్వరూ గుర్తుపట్టకుండా మారు వేషం వేసుకుని, పాత దీపాలు తీసుకుని కొత్త దీపాలు ఇస్తారహో అని కేక పెడుతూ వీధి వీధి తిరగసాగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ అలావుద్దీన్ భవంతు వద్దకు వచ్చాడు. ఆ కేక విన్నది అలావుద్దీన్ భార్య. అద్భుత దీపం వల్లనే అలావుద్దీన్కు ఈ ఐశ్వర్యం పట్టిందని ఆమెకు తెలీదు కదా. ఇంట్లో ఒక మూల పడి ఉన్న తుప్పు పట్టిన ఆ పాత దీపం ఎందుకని చెప్పి దాని మాంత్రికుడికి ఇచ్చి కొత్త దీపాన్ని తీసుకుంది. ఆ దీపాన్ని చూడగానే మాంత్రికుడు కళ్ళు ఎంతో వెలిగిపోయాయి. దాన్ని పదే పదే ముద్దు పెట్టుకున్నాడు. ఇక అలావుద్దీన్ పని ఖాళీ అని అనుకుంటూ దీపాన్ని పట్టుకుని తన చేతుల్లో రుద్దాడు. తక్షణమే మహాభూతం అతని ముందు ప్రత్యక్షమైంది. ప్రభూ, ఏమిటి మీ ఆజ్ఞ అని అడిగింది ఆ భూతం. వెంటనే ఆ మాంత్రికుడు, హా ఓయి, అలావుద్దీన్కు పట్టిన సకల ఐశ్వర్యాలు నశించిపోవాలి, అదే నాకు కావలసింది అని అన్నాడు ఆ మాంత్రికుడు. ఆ మరుక్షణంలో అలావుద్దీన్ ఉండే భవనం సమస్త భోగభాగ్యాలు మాయమైపోయాయి. అలావుద్దీన్ ఒక బికారులాగా మామూలు స్థితికి వచ్చేశాడు. తల్లి కూడా చిరిగిన బట్టలు కట్టుకుని దీనవస్థలో ఉందక్కడ. సుల్తాను కుమార్తెకు ఇదేమీ అర్థం కాక బిత్తర చూపులు చూస్తూ సాధారణ ముస్లిం స్త్రీలాగా వారి దగ్గర ఉండిపోయింది.
ఈ విధంగా ఎందుకు జరిగిందో అల్లావుద్దీన్కు తర్వాత తెలిసింది. జరిగిన మోసం సుల్తాన్ కుమార్తె కూడా తెలుసుకుంది. కానీ ఏం లాభం, జరగవలసిందంతా జరిగిపోయింది. అల్లావుద్దీన్ బికారుగా మారిపోయాడన్న వార్త నగరమంతా వ్యాపించింది. ఆ మరుక్షణంలోనే సుల్తాన్కు కూడా తెలిసిపోయింది. అతను ఆగ్రహానికి అంతులేదు. తక్షణమే రాజభటులను పంపించి తన కుమార్తెను ఇంటికి రప్పించాడు. తనను ఇలా మోసగించినందుకు, ద్రోహానికి పాల్పడినందుకు అల్లావుద్దీన్కు మరణశిక్ష విధించాడు. ఇదంతా మాంత్రికుడు వేసిన పన్నాగమని, మోసమని అల్లావుద్దీన్, అతని తల్లి ఎంత మొత్తుకున్నా సుల్తాన్ వారి మాటలను చెవిన పెట్టలేదు. ఆఖరుకు సుల్తాన్ కుమార్తె కూడా అల్లావుద్దీన్ అంటే తనకెంతో ఇష్టమని, దివ్య మహిమల గల దీపాన్ని తెలియక తాను అమ్మివేయడం వల్లనే ఈ దుస్థితి సంభవించిందని ఎంతగానో చెప్పింది. కాని సుల్తాన్ మాత్రం వినిపించుకోనే లేదు. అల్లావుద్దీన్కు మరణశిక్ష ఖరారయింది. ఏ క్షణంలోనైనా రాజభటులు అతను పట్టుకుని వధశాలకు తీసుకుపోవచ్చు. ఈలోగా మాంత్రికుడు అద్భుత దీపం సహాయంతో ధన కనక వస్తు వాహనాదాలను సంపాదించి సుల్తానును మెప్పించి అతని కుమార్తెను వశం చేసుకున్నాడు. అయితే సుల్తాన్ కుమార్తెకు అతనిపై ఇష్టం లేదు. ఆమె అల్లావుద్దీన్నే కోరుకుంది. మాంత్రికుడు వచ్చి రోజు అనేక మాయమాటలు చెప్పి ఆమెను బలవంతం చేస్తున్నాడు. అయినప్పటికీ ఆమె లొంగలేదు. అల్లావుద్దీన్ మనసులోకి ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. మాంత్రికుడు తన చేతికి తొడిగిన ఉంగరం సంగతి గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ ఉంగరాన్ని చూచుకొని దాన్ని తన చేతితో రుద్దాడు. వెంటనే చిన్న భూతం అతని ముందుకు వచ్చింది. మాంత్రికుడు ఎత్తుకుని పోయిన మాయాదీపాన్ని తీసుకుని రమ్మని ఆ చిన్న భూతాన్ని కోరాడు అల్లావుద్దీన్. కాని భూతం ఆ పని చేయడం తనకు సాధ్యం కాదని చెప్పేసింది. స్వామి, ఈ పని చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే ఆ అద్భుత దీపంను ఆవహించి ఉన్నది ఒక మహాభూతం. నాకన్నా ఎంతో పెద్దది, నాకంటే ఎన్నో రెట్లు మహిమ కలది అని వాస్తవం చెప్పుకొచ్చింది చిన్న భూతం. అయితే భూతమా, ఈ స్థితిలో నేనేం చెయ్యాలి? నీవే ఏదో ఒక ఉపాయం చెప్పు. నీవు తప్ప నాకింకెవ్వరూ తోడులేరు అంటూ ఉంటాడు అల్లావుద్దీన్. భూతాన్ని ఎన్నో విధాలా ప్రార్థించాడు. అయినా భూతం, బాబూ, అయితే నేను నీకొక ఉపాయం చెప్తాను. మాంత్రికుడు ఆ మాయ దీపాన్ని నీ భార్యను ఉంచిన భవనం దగ్గర నిన్ను చేరుస్తాను. నేను చేయగలిగిందల్లా అంతే అని చెప్పి ఆ మరుక్షణంలోని అల్లావుద్దీన్ను ఆ భవంతి దగ్గరకు చేర్చి మాయమైపోయింది బుల్లిదీపం. అయితే ఆ సౌధం దగ్గరే అల్లావుద్దీన్ పిచ్చివాడిలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉండగా మేడలో నుంచి అతని భార్య చూసింది. చాలా సంతోషించి లోపలికి పిలిచింది. అల్లావుద్దీన్ భార్యను ఆనందంతో కౌగిలించుకున్నాడు. రోజు మాంత్రికుడు వచ్చి తనని పెళ్లి చేసుకోమని హింసిస్తున్నట్లు చెలిచేసింది. అయితే ఆ మరునాడు మాంత్రికుడు వచ్చి ఎప్పటిలాగే తనను పెళ్లాడమని నిర్బంధిస్తే అందుకు సుముఖంగా ఉన్నట్లు నటించి అతని నమ్మించమని అల్లావుద్దీన్ భార్యకు చెప్పాడు. వాడిని బాగా మద్యం తాగించి మత్తులో ఉండగా మెల్లగా ఆ మాయాదీపాన్ని కాజేసి తనకివ్వమని ఉపాయం చెప్పాడు. ఆ మరుసటి రోజు రోజులాగే మాంత్రికుడు సుల్తాన్ కుమార్తె దగ్గరకు వచ్చి ఆమెను నిర్బంధించసాగాడు. అప్పుడు సుల్తాన్ కుమార్తె లేనిపోని కపట ప్రేమను నటిస్తూ అతని ముందు నాట్యం చేసింది. 1 వారం రోజులు గడువిస్తే తరువాత అతని వశమైపోతానని నమ్మేటట్లు చెప్పింది. తరువాత అతనికి కావలసినంత మేలు రకం మద్యం పోసి అతనికి మత్తెక్కించింది. మాంత్రికుడు ఊగిపోతూ తాగుతూ పడిపోయాడు. సుల్తాన్ కుమార్తె మాయాదీపాన్ని తెచ్చి అల్లావుద్దీన్కు అప్పగించింది. అంతా ఆ అల్లాదయ అనుకుంటూ దీపాన్ని చేత్తో రుద్దాడు. తక్షణమే ఆ మహాభూతం ప్రత్యక్షమైంది. అల్లావుద్దీన్ దాన్ని చూసి, ఓ భూతరాజా, నేను పోగొట్టుకున్న దివ్య భవనం, దాసదాసీ జనం, సకల భోగభాగ్యాలతో సహా నా భార్యను నాకప్పగించు. దీనవస్థలో ఉన్న నా తల్లిని కూడా క్షేమంగా ఇక్కడికి చేర్చు. నాకు మరణ దండన విధించిన సుల్తానికి కనువిప్పు కలిగించు. ఎప్పటిలాగానే అతని దగ్గర అమూల్య వజ్రాలు ఉండేటట్లు చెయ్యి. అదే నేను నిన్ను కోరుకునేది అని అంటాడు అల్లావుద్దీన్. మరొక నిమిషంలో అల్లావుద్దీన్ ఎప్పటిలాగే మహాభోగభాగ్యాలతో తులతూగసాగాడు.
సుల్తాన్ కుమార్తె కూడా మంచి దుస్తులు ధరించి అతని దగ్గరికి చేరింది. తల్లి సైతం వాడిన తీగ తిరిగి చిగురించినట్లుగా ఎక్కడలేని ఆనందంతో అలా ముందు కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంది. తరువాత అల్లావుద్దీన్ మహాభూతాన్ని పిలిచి, ఓ భూతరాజా, నీకు భగవంతుడు అద్భుత శక్తులు ప్రసాదించాడు. అవి లోకానికి మేలు చేయడానికి కాని ప్రజలకు హాని చేయడానికి కాదు. ఈ దుష్ట మాంత్రికుడు లాంటివాడు చేతుల్లో ఉంటే వాడి తప్పకుండా ప్రజలకు అనర్థాలే కలిగిస్తాడు. కాబట్టి నీవు తక్షణం వెళ్లి ఆ మాంత్రికుడిని అతని అనుచరులను సంహరించిరా అని ఆజ్ఞ ఇచ్చాడు అల్లావుద్దీన్. వెంటనే ఆ భూతం మాంత్రికుడిని అతని అనుచరులను కూడా మట్టుపెట్టి అల్లావుద్దీన్ వద్దకు తిరిగి వచ్చింది. అలా తన కార్యం పూర్తి చేసుకుని వచ్చిన భూతంతో, ఓ భూతరాజా, ఇక నీకు విముక్తి ప్రసాదిస్తున్నాను. నీ ఇష్టమైన చోటికి వెళ్లిపోయి స్వేచ్ఛగా ఉండు అని చెప్పాడు. ఆ మహాభూతం సంతోషంతో, చాలా సంతోషం, ఇన్నాళ్లకు నాకీ బందీఖానా నుంచి విముక్తి కలిగించావు. అల్లా నీకెప్పుడు మేలు చేస్తాడు అని దీవించి మాయమైపోయింది. అంతవరకు మాయలతో ఉన్న దీపం మామూలు దీపంగా మిగిలిపోయింది. కథంతా చదివిన చైత్రకు ఇలాంటి దీపం తనకు దొరికితే భలే ఉంటుంది కదా అనిపించింది. ఇంతలో అమ్మ వచ్చి మందులు వేసుకో అంది. చైత్ర, వద్దమ్మా, నాకు జ్వరం తగ్గిపోయింది అని చెప్పింది. ఆమె తల్లి కూతురి తల పట్టుకుని చూసింది. నిజంగా జ్వరం లేదు. ఇదేంటి, ఏదో మాయలా తగ్గిపోయిందే అనుకుంటూ వెళ్ళిపోయింది. అలా కథ సుఖాంతమైంది. విన్నారుగా? మళ్ళీ మరో చక్కని కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.